ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? 5 to 6 ఆరాధన, ఉదయకాల ఆరాధనలు, ప్రార్థనలు అన్నీ వింటూ ఉన్నారా? చూడడం వినటం కాదు, వ్యక్తిగతంగా దేవునితో గడపాలి. మీరందరూ దేవుని కృపని పొందాలి, దేవుని సమీపంగా రావాలి, దైవ చిత్తానుసారంగా మీ జీవితాలు ఉండాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మరీ ముఖ్యంగా మీ హృదయాల్లో క్రీస్తు రక్షకుడుగా లేకపోతే మీరెంత ఈ లోకంలో బ్రతికినా అది సజీవమైన బ్రతుకు కాదండి. క్రీస్తుని కలిగి ఉంటాం, అది పరలోకం, నిత్య జీవం. అంతేగాక మన పాపాలు క్షమించబడ్డాం. కాబట్టి ఈరోజు మీ హృదయంలో యేసుని ఎవరైనా అంగీకరించకపోతే, నా రక్షకుడు, నా దేవుడు నా పాపాలు క్షమించమని వేడుకోండి. ఆయన మీకు తోడుగా ఉంటాడు, పాపాలు క్షమిస్తాడు, ఆ పరలోకం నిత్య జీవం నీకు ఇస్తాడు. కష్టాలండి మాకు చెప్పలేని బాధలు, మేము ఎవరికి ఏమి పంచుకోలేకపోతే ఏం కాదు. ఏ కష్టకాలంలోనైనా నిన్ను ఆదరించేదేంటి వాక్యం, నీకు ధైర్యం ఇచ్చేదేంటి దేవుడు, నిన్ను నడిపించేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనే మనకుంటే ఇంకేంటండి. నిజమే, మన క్రైస్తవులం. క్రీస్తు బాట, క్రీస్తు పిల్లల బాట ముళ్ళ బాట, పూల బాట కాదు, కానీ అందులో కృపతోడు ఉంటుంది, విజయం ఉంటుంది మనకి. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుడు అద్భుతం చేస్తాడు. చదువుకుందాం మరి ఈరోజు దేవుని మాట. నేను చదువుతున్నాను మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. యాకోబు ఇశ్రాయేలు సంతతి సమకూర్చుదును, పోగు చేదును. ఎవరండి? ఇది దేవుడు చేసే పనే. నీ జీవితాన్ని సమకూర్చాలన్నా, చెదిరిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ కుటుంబాన్ని పోగు చేయాలన్నా, నీ ఆత్మీయ స్థితి చెదిరిపోయిన దాన్ని మళ్ళీ సమకూర్చి పోగు చేయాలన్నా, ఏది కట్టాలన్నా, ఏది బాగు చేయాలన్నా దేవుని వల్లనే సాధ్యం. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమకూర్చువాడు, పోగు చేయవాడు ఎవరండి? దేవాతి దేవుడు. ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆ రోజు యాకోబు సంతతి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్టు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయస్థితిని, నీ ప్రతిదీ పోగు చేస్తాను, సమకూరుస్తాను. నువ్వు కోల్పోయినది, విడిపోయింది, చెదిరిపోయింది అన్నీ కూడా, అవన్నీ చేయగలిగిన వాడు, మనల్ని సమకూర్చేవాడు ఆయనే కదండి. అందుకే సమకూర్చేవాడు దేవుని సంబంధి, చెదరగొట్టేవాడు అపవాది సంబంధి. కొంతమంది వచ్చి చెదరగొడతారు, వాళ్ళు అపవాది సంబంధులు. సమకూర్చేవారు దేవుని సంబంధులు. కాబట్టి దేవుని సంబంధులు దేవుని పనిచేస్తారు. అదే దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం. నిన్ను సమకూర్చేదను, నీ జీవితాన్ని స్థిరపరచేదను. ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీ జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు, స్థిరపరుస్తాడు. నిన్ను సమకూర్చేదను, స్థిరపరచేదను అంటే నీకు అన్ని ఏరియాస్లో, ప్రతి ఏరియా నిన్ను సమకూర్చేదను, స్థిరపరచేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మన జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన హృదయాన్ని, ఆయన స్థానాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, అయ్యా నా కుటుంబాన్ని, నా జీవితం, నా ఆత్మీయ స్థితి, నా ఆర్థిక స్థితి, నా రోగము, నా శరీరం చెదిరిపోయిందయ్యా, ఆరోగ్యం సమకూర్చు, ఆర్థిక ద్వారాలు సమకూర్చు, అన్నీ కూడా ఈరోజు. అందుకని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. మళ్ళీ చెప్పండి, నీకు అన్ని విషయాల్లో కూడా నేను అన్నిటిలో నిన్ను సమకూర్చుదును, నిన్ను స్థిరపరచుదును. అన్ని విషయాల్లో నీకు సమకూర్చుదును, స్థిరపరచదును. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుని థ్యాంక్స్ చెప్పు, ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు అయ్యా. చెదిరిపోయిన జీవితాలు సమకూర్చబడాలి, పాపంలో చెదిరిపోయిన హృదయాలు సమకూర్చబడాలి. నీ తట్టు రక్షణ లేని గృహాలు, రక్షణ, పాప వ్యసన బంధకముల నుంచి బిడ్డలు నీ వైపు తిప్పి సమకూర్చి వారి చెదిరిపోయిన జీవితాన్ని పోగు చేయదేవా, నీకు స్తోత్రం. మళ్ళా భద్రపరచు నాయన. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, విరిగిన జీవితాలు భద్రపరచబడాలి. అంతేకాక అప్పులు, ఆర్థిక కోర్టు కేసులు కొట్టివేయబడాలి. అన్యాయం, అక్రమం, మోసం, దగ, నష్టం జరిగిన బిడ్డలకు విడుదల జరగాలి. వివాహం కాని బిడ్డలకు సంబంధాలు, వివాహాలు, గర్భం లేని స్త్రీలు గర్భాలు నాయన. ఎంతమంది రోగాలతో మూలుగుతున్నారు, కోల్పోయిన ఆరోగ్యాన్ని మీరు సమకూర్చి స్వస్థపరిచి, ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి అయ్యా. భూ సంబంధమైన తగాదాలు, గొడవలు నాయన బ్రేక్ అయ్యి బిడ్డలకు విడుదల. అంతేకాక వారి డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టదు, మా డబ్బు మాకు తెచ్చిచ్చే వరకు అటువంటి కార్యం చేయండి. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్న విడుదల, ఎవరిని పిల్లలు స్టడీస్, వారి భవిష్యత్తు, వీసా విషయంలో, చదువుల విషయంలో, ప్రతి విషయంలో విడుదల మీరు దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి నాయన. ఎవరు ఏడుస్తున్నారో ఆదరణ, ఓదార్పు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని సమకూర్చండి, వారి కుటుంబాలు, వారి జీవితాలు మీరు పోగు చేసి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డల్ని మీరు అన్ని విధాలుగా ఆశీర్వదించి వర్ధలు చేయండి. ప్రతి దైవజనురాలు నాయన వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి సంఘము సమకూర్చండి. కల్వరి మినిస్ట్రీ సంఘాన్ని సమకూర్చి, శత్రువు చెదిరిన దాన్ని తిరిగిచ్చి ప్రభా, ఈ పరిచయం నీరు కట్టి ఫలింపు చేసి మాకును అందరికీ మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకు రోజు ఈ మాట చెప్తానంటే, ఈ వాగ్దానం నాకు మీకు
మనం రిసీవ్ చేసుకుంటున్నాం, దేవుడు మన పక్షంలో కార్యం చేస్తాడు. విశ్వసించి రిసీవ్ చేసుకోండి, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అందరు వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో రండి. సాయంత్రం 6 నుంచి 9 మీరు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్, భోజనాలు అన్నీ ఉంటాయి. వాక్యము, ఆరాధన, వ్యక్తిగత ప్రేయరు. ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లిలో ఉంటాం. సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్, ఈవినింగ్ సర్వీస్లో ప్రామిస్ ల్యాండ్లో తప్పకుండా అద్భుతంగా జరుగుతున్నాయి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన. కాబట్టి గమనించండి, ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. 29, 30, 31 సభలు, బిలాయిలో ఉన్న సభల కొరకు, ఛత్తీస్గఢ్ బిలాయి కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.